యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు నిరసన తెలిపారు. ఎన్నికలకు ముందు అన్ని వర్గాల ప్రజలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేస్తుందన్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి పలు షరతులతో కూడిన 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా రేషన్ కార్డు ప్రక్రియ జరగలేదని కిసాన్ మోర్చా నాయకులు అన్నారు. అనంతరం ఏకకాలంలో అన్ని వర్గాల ప్రజలకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రుణమాఫీ ఏకకాలంలో చేస్తా, ఎటువంటి షరతులు లేకుండా చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ రోజు రోజుకు జాప్యం చేస్తూ రేపు మాపాని కాలం గడుపుతూ లాస్ట్కు ఇవాళ కండి షరతులు వర్తిస్తాయని చెప్పేసి రేషన్ కార్డును అడ్డం పెట్టుకొని ఇవాళ సగానికి పైగా సన్నకారు రైతులను మోసం చేసే ప్రక్రియలో భాగంగా ఇవాళ నిన్న ఆ యొక్క గైడ్లైన్స్ను విడుదల చేసిండ్రు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ యొక్క గైడ్లైన్స్ వల్ల ఇవాళ గడిచిన 10-12 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోయిన ప్రభుత్వం కానీ ఇవాళ ఇప్పుడు ఈయన వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల సార్లు ఈయన కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మరి రేషన్ కార్డుని ఏ రకంగా మీరు బేరీజ్ చేసుకొని ఇవాళ రుణమాఫీకి వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు? మీరు దీనికి సమాధానం చెప్పాలి. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. రేషన్ కార్డు ఇవ్వండి, ఎడికెళ్ళేస్తారు రైతు రేషన్ కార్డు చూపెట్టమంటే. ఇవాళ ఒక ఇంట్లో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, కొడుకులు ఉంటారు. ఇవాళ ఏరు పడ్డారు. దాదాపు 10-12 ఏళ్ల సార్ నువ్వు రేషన్ కార్డు వేయండి, కుటుంబాన్ని మొత్తాన్ని నువ్వు యూనిట్గా తీసుకొని 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా చేస్తా అని చెప్పి నువ్వు గైడ్లైన్స్ విడుదల చేసామని ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నేను రుణమాఫీ ఏకకాలంలో చేస్తా, ఎటువంటి షరతులు లేకుండా